అగ్రరాజ్యం అమెరికా దెబ్బకు పశ్చిమాసియా గజగజ వణికిపోతోంది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఇరాన్పై అమెరికా చేస్తున్న దాడులు పతాక స్థాయికి చేరాయి. సరిగ్గా కొన్ని గంటల క్రితం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ నుంచి చేసిన ప్రసంగం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇరాన్ ఇక ఎంత మాత్రం ముప్పు కాదు, వారిని రాతి యుగంలోకి నెట్టేస్తామంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు యుద్ధ తీవ్రతను చాటి చెప్తున్నాయి. ఈ ప్రసంగం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? అమెరికన్లను యుద్ధం వైపు మళ్లించడానికి ట్రంప్ ఆడుతున్న మైండ్ గేమ్ ఏంటి? సాక్షి స్పెషల్ రిపోర్ట్. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ అగ్రరాజ్యం తన అసలు విశ్వరూపాన్ని చూపిస్తోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కేవలం యుద్ధం చేయడం లేదు, ఇరాన్ ఉనికినే తుడిచేస్తామని శపథం చేస్తున్నారు. 32 రోజులుగా సాగుతున్న ఈ భీకర పోరులో ఇరాన్ నౌకాదళం పూర్తిగా నామరూపాలు లేకుండా పోయిందని, వారి క్షిపణి కేంద్రాలు చిన్నాభిన్నమయ్యాయని ట్రంప్ ప్రకటించారు. అత్యంత కఠినంగా దెబ్బ కొడుతున్నాం, రాబోయే 2-3 వారాల్లో ఇరాన్ చరిత్రలోనే చూడని దాడులను ఎదుర్కోబోతోంది అంటూ ట్రంప్ అల్టిమేటం ఇచ్చారు. ఇరాన్ను రాతి యుగంలోకి పంపడమే తమ లక్ష్యమని ఆయన చెప్పడం వెనుక ఉన్న సంకేతం ఏంటి అంటే, ఆ దేశ ఆర్థిక రక్షణ వ్యవస్థలను కోలుకోలేని విధంగా దెబ్బతీయడమే అమెరికా ప్లాన్ అని స్పష్టమవుతోంది. మరోవైపు అమెరికా లోపల యుద్ధ వ్యతిరేకత పెరుగుతున్న తరుణంలో ట్రంప్ తనదైన శైలిలో దేశభక్తి మంత్రాన్ని జపించారు. ఇది కేవలం ఇరాన్పై దాడి కాదు, అమెరికా పిల్లల భవిష్యత్తు కోసం, అణ్వాయుధరహిత ప్రపంచం కోసం చేస్తున్న పవిత్ర యుద్ధమని అమెరికన్లను ఒప్పించే ప్రయత్నం చేశారు. ఇటు ఇరాన్ అధ్యక్షుడు పిజేష్కియాన్ చర్చల కోసం లేఖ రాసినట్లు వార్తలు వస్తున్నా, ట్రంప్ మాత్రం ముందు లొంగిపోండి లేదా సర్వనాశనమవ్వండి అంటూ భీకరంగా స్పందించారు. హార్మూజ్ జలసంధిలో చమురు రవాణా నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా $120లకు చేరువ కావడంతో అంతర్జాతీయ మార్కెట్లలో హాహాకారాలు మొదలయ్యాయి. కానీ ట్రంప్ మాత్రం తగ్గేదే లేదంటున్నారు. ఇరాన్ అణు కార్యక్రమాలు పూర్తిగా ఆగిపోయే వరకు బాంబుల వర్షం ఆగదని తేల్చి చెప్పారు. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం తర్వాత ఆ దేశం ఒక సంక్షోభంలో ఉన్న తరుణంలో అమెరికా చేస్తున్న ఈ మెరుపు దాడులు ఇరాన్ ఉనికికే ప్రమాదకరంగా మారాయి. ట్రంప్ వ్యూహం పారుతుందా లేక ఇరాన్ ప్రతీకార దాడికి దిగుతుందా? ప్రపంచం ఇప్పుడు ఊపిరి బిగబట్టి చూస్తోంది.